తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలవ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, కన్నడ సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా పలికిన పలుకులివి. ప్రపంచంలో ఎన్నో ప్రాంతీయ భాషలు కనుమరుగైపోతున్నాయి. 1000 సంవత్సరాలకు పైగానే చరిత్ర కలిగిన మన తెలుగు భాష ఫ్యూచర్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా రీసెంట్గా మంగళగిరిలోని ఉండవల్లి గుహల్లో తెలుగు భాషా మహోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఎప్పుడు చూడనటువంటి ఎంతోమంది కవులు రచయితల ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న సామెతలను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నాం. ఈ కార్యక్రమం జూలై 25, 26 తేదీల్లో నిర్వహించారు. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, తెలుగు భాష కళలను సంస్కృతిని ఒక చోటకు చేర్చాలని చేసిన ప్రయత్నం. ఇతర భాషల వారు వారి మాతృభాషను మాట్లాడడానికి ఎంతో ఇష్టపడతారు, కానీ ఒక తెలుగువారు మాత్రమే తెలుగు భాషలో మాట్లాడటం ఒక తక్కువ భావంగా చూస్తారు. అజంతా భాషగా కూడా పిలుస్తారు. అంటే దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతమవుతుంది. అందుకే 15వ శతాబ్దంలోనే ఇటాలియన్ యాత్రికుడైన నికోలో డి కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అభివర్ణించాడు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా హాజరయ్యారు. పాటల కచేరీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెళ్ళి ఒక మంచి అనుభూతిని అయితే నేను పొందాను. వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.